అన్నీ ఉన్న దేవునికి ఏమీ లేకుండా ఈ లోకంలో జన్మించాడు. సమస్తము ఇచ్చేటువంటి దేవునికి ఏమీ ఇవ్వని పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. మనకు ఇల్లు వాకిలి సంతోషాన్ని కలుగు చేసేటువంటి దేవునికి జన్మించడానికి కూడా స్థలము లేకుండా పోయింది. ఇది ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన వచ్చినటువంటి పరిస్థితి చాలామంది ఎవరు గుర్తించలేదు. అది భౌతికంగా కావచ్చు, లేక అంతరంగికంగా ఆధ్యాత్మికంగా కావచ్చు. చాలామంది గుర్తించలేదు. గుర్తించిన వారు మాత్రం సంతోషించారు. ఎవరు వారు? దేవదూతలు మొదట గానం చేశారు. ఆయన గుర్తింపు పరలోకం నుండి ప్రారంభమైంది. ఆయన పుట్టుక గుర్తింపు. దేవదూతలు అన్నారు, దివిలో దేవునికి మహిమ కలుగునుగా, భూమిలో శాంతి గల మనస్సులకు సమాధానము కలుగుగా, మంచి మనస్సు గల వారికి శాంతి సమాధానము కలుగుగా అంటూ వారు గానం చేశారు. అలాగే దేవదూతలు చెప్పారు, ప్రజలందరకు పరమానందము కలిగించు శుభ సమాచారం. ఇది ఆనందము కలిగించేటువంటి శుభ సమాచారం. ఎందుకంటే ఎవరు కూడా నిర్లిప్తతో నిస్సహాయతతో సంతోషం లేకుండా జీవించడానికి అవకాశం లేదు. ఇది వరకు అవును, మెస్సయా కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మెస్సయా రావాలి, మా జీవితంలో శాంతి సమాధానము వెలుగు నింపాలి అంటూ మీరంతా ప్రార్థిస్తున్నారు కదా, మీరంతా వేచి చూస్తున్నారు కదా. ఇదిగో ఆ మెస్సయ్య రానే వచ్చాడు. నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే క్రీస్తు అంటూ దేవదూతలు శుభ సమాచారం అందించారు. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. క్రీస్తు అన్న పదము గ్రీక్ పదము, దానికి హీబ్రూ పదము మెస్సయ్య. మెస్సయ్య అన్నటువంటి పదాన్ని క్రీస్తు అంటూ అనువదించారు. దాని అర్థం అభిషేకించబడిన వాడు అని అర్థం. కాబట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య రానే వచ్చాడు. మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సంతోషం కలుగుతుంది అంటూ ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నది కదా. ఇదిగో మెస్సయ్య వచ్చాడు, మీరు సంతోషించండి, ఆనందపడండి అంటూ దేవదూతలు ఆ రోజు గానం చేస్తూ వారందరికీ తెలియజేశారు. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహ పాత్రులకు శాంతి అంటూ లూకా సువార్త 2:14 గానం చేశారు. చాలామంది ఆయన పుట్టుకను గుర్తించలేదు. ఆయనకు స్థలం లేకుండా చేశారు. ఆయన ఎక్కడో అనామకుడుగా జన్మించడానికి ఆయన సిద్ధపడినాడు. అయితే పవిత్రాత్మ ప్రభావము చేత, దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి వారు కొందరు ఉన్నారు. వారు ఆయన పుట్టుకను ముందే గుర్తించారు. ఎవరు వారు? ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ యొక్క చుట్టం. ఆమె అన్నది, నీ గర్భఫలము ఆశీర్వదించబడను అంటూ ఆమె చెప్పింది. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో, ఆశీర్వదింపబడినటువంటి నీ గర్భఫలము సామాన్యమైన మానవుడు కాదు, ఆయన మెస్సయ్య, దేవుని చేత అభిషేకింపబడిన వాడు, దైవపుత్రుడు, దైవసుతుడు ఈ లోకానికి వస్తున్నాడు. అటువంటి కుమారుని కనేటువంటి నీవు ఎంత ధన్యురాలు. స్త్రీలందరిలోకి నీవు ఉత్తమమైన దాని, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అంటూ సంతోషంతో ఆమె ఉక్కిరి బిక్కిరవుతూ ఎన్నో మాటలు చెప్పింది. అది కేవలం పవిత్రాత్మ యొక్క ప్రేరణ. పవిత్రాత్మ శక్తి చేత ఆమె ప్రేరేపింపబడి ఆయన రాకను గుర్తించినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అది ఎలిజబెత్ చెప్పినటువంటి వాక్యం. యోహాన్, ఆమె గర్భంలో ఉన్నటువంటి యోహాన్ ఏం చేశాడు? గర్భంలో నుంచి మాట్లాడలేదు. ఏం చేయగలడు? ఆయన వచ్చినప్పుడు, ఆయన తండ్రి మాట్లాడినప్పుడు, ఆయన తన సమీపించి వస్తూ ఉన్నప్పుడు ఆనందముతో గంతులు వేసెను అంటాడు లూకా. తల్లి గర్భంలో, అంతకంటే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? తల్లి గర్భంలో గంతులు వేశాడు.
తన సంతోషాన్ని చూపించాడు, తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈయన సామాన్యుడు కాదు, దైవపుత్రుడు, ఈ లోకాన్ని ఉద్ధరించేటువంటి వాడు, ఈ లోకానికి సంతోషాన్ని కలుగు చేసేవాడు, శాంతి, సమాధానము, దయ, క్షమ, కరుణ ప్రసాదించేటువంటి కరుణామయుడు వస్తున్నాడు అంటూ తల్లి గర్భంలోనే ఆయన గంతులు వేయడాన్ని మనం గమనిస్తాం. ఆనందము అంత గొప్పగా లూకా మనకు తెలియజేస్తాడు. అలాగే సిమియోను అన్నటువంటి ఒక యాజకుడు ఆయన ఉండేవాడు. దేవాలయంలో ప్రభువును సమర్పించినప్పుడు, బాలయేసును సమర్పించినప్పుడు ఆయన గొప్పగా స్పందిస్తూ అన్నాడు, ఈయన కోసం ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూశాను, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి నేను వృద్ధుడనైపోయాను. ఈ వృద్ధాప్యంలో ఈ కళ్ళు కూడా మూసుకుపోయేటువంటి ఈ సమయంలో ఈ పిల్లవాడిని చూశాను కదా, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఎంతమందికి సంతోషాన్ని కలుగు చేసేవాడు, ఎంతమంది హృదయములలో ఆనందము వెల్లివిరిసేటువంటి అనేక క్రియలు, మాటలు చెప్పేటువంటి వాడు, చేసేటువంటి వాడు. ఇటువంటి ఈ గొప్ప రక్షకుని, ఈ లోక పాపములను తొలగించేటువంటి రక్షకుడు, కల్మషము లేనటువంటి గొర్రెపిల్ల, ఈయనను చూసేందుకే కదా ఇన్ని సంవత్సరాలు నేను ఇలా జీవించుకున్నాను అంటూ ఆ వృద్ధాప్యపు కళ్ళతో చూసి పరవశించిపోయి కన్నీళ్లతో గొప్ప వాక్యాలు పలకడం మనం గమనిస్తాం. ఆనందం అంటే అది పవిత్రాత్మ చేత ప్రేరేపితులైనటువంటి మహానుభావులు చెప్పినటువంటి మాట. అలాగే అక్కడ అన్నమ్మ అన్నటువంటి ప్రవక్తి ఉండేది. ఈమె కూడా తన జీవితాన్ని దాదాపుగా ముగించేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. పిల్లవాడిని చూసినప్పుడు, బాలుని చూసినప్పుడు ఆమె సంతోషంతో పొంగిపోతూ ఆ సంతోషాన్ని తనలో దాచుకోలేదు. ఆమె అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. ఈ పిల్లవాడు, ఈ బాలుడు ఎవరు? ఈయన సాక్షాత్తు మెస్సయ్య, మనం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఈయనే ఆ మెస్సయ్య, సంతోషించండి అంటూ ఆమె యెరూషలేము మొత్తం తిరుగుతూ ప్రభు గురించి ప్రచారం చేసింది. ఒక వృద్ధురాలు, జీవితం పండిపోయినటువంటి స్త్రీ, దాదాపు చనిపోయేటువంటి స్థితిలో ఎంత ఆనందం, ఎంత సంతోషం అనుభవిస్తూ ఆయన గురించి చెప్పింది. లూకా మనకు కళ్ళ కట్టినట్టుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మన గొప్పగా వివరించడాన్ని మనం గమనిస్తాం. ఇలాగా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క రాక కోసం ఎదురు చూసేటువంటి వారు, పవిత్రాత్మ శక్తి చేత ప్రభావితులైన వారు ఆయన రాకను గుర్తించగలిగారు. కానీ చీకటిలో ఉన్నటువంటి జనం గుర్తించలేకపోయింది, చాలామంది గుర్తించలేదు. అయితే వారందరూ గుర్తించేటువంటి సమయం వస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చి నోరు విప్పి మాట్లాడినప్పుడు, తన చేతులతో అద్భుతాలు చేసేటప్పుడు, దేవుని వ్యక్తపరిచేటప్పుడు, దేవుని యొక్క కరుణను ప్రజల మీద ప్రదర్శించేటప్పుడు, తన రక్తాన్ని ఈ లోకం కోసం చిందించేటప్పుడు, తన చివరి పలుకులు ఈ లోకం కోసం ఆయన చెప్పేటప్పుడు అందరూ ఆయన వైపు చూస్తారు, ఆయన గుర్తిస్తారు. అది నిజమే. కానీ ఆయన పుట్టుకున్నాడు జరిగినటువంటి విషయం మాత్రం ఇది కొందరు మాత్రమే ఆయన గ్రహించారు. ఎవరు గ్రహించారు? దేవుని శక్తి చేత ప్రభావితులైన వారు, పవిత్రాత్మ చేత ప్రభావితులైన వారు. ఇది మనందరం గుర్తించవలసిన విషయం. నీవు నేను గుర్తిస్తున్నామా? పవిత్రాత్మ శక్తి కోసం మనం ప్రార్థిస్తున్నామా? మన జీవితంలో ఆయన సంతోషాన్ని కలుగు చేయడానికి వచ్చాడు అంటూ మనకు గుర్తిస్తూ సంతోషిస్తున్నాము. అవును, క్రైస్తవులుగా మనందరిది ఆ సంతోషం. ఈ సంతోషాన్ని మనం బహిరంగంగా కూడా వ్యక్తపరుస్తాం. మన గుడులన్నీ కూడా గొప్పగా అలంకరణ చేయబడతాం. మన గురువులైతేనేమి, సహాయకులైతేనేమి, కన్యాస్త్రీలైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి గుడులను చక్కగా అలంకరిస్తారు. విద్యుత్ దీపాలతో ఎంతో చక్కగా అలంకరణ చేస్తారు. మంచి బట్టలు మనం ధరిస్తాం, క్రొత్త బట్టలు ధరిస్తాం. క్రొత్త బట్టలు దేనికి? ఏదో మనకు డబ్బు ఉండదని చెప్పడానికి కాదు కదా, లేదా ఏదో పిల్లలు తల్లిదండ్రులను పీడించి మనం క్రొత్త బట్టలు వేసుకోవడానికి కాదు కదా. క్రొత్త బట్టలు ఎందుకు వేసుకుంటాము? సంతోషాన్ని వ్యక్తం చేయడం. సంతోషం, బాహ్య సంతోషం మన అంతరంగిక సంతోషాన్ని తెలియచేస్తుంది. నీ లోపల, నీ హృదయంలో ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నావు. నా రక్షకుడు
పుట్టాడు, ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాను. ఆ రక్షకుడును రక్షించాడు తన రక్తం చేత. ఈ లోకాన్ని రక్షించిన రక్షకుడు నా జీవితంలో నా కోసము మరణించిన రక్షకుడు, ఆయన పుట్టినరోజు, ఆయన జన్మదినం అనుకుంటూ సంతోషించేటువంటి రోజున మనం బాహ్యంగా ఈ విధంగా మంచి బట్టలు ధరిస్తూ ఒకరినొకరు సంతోషంగా పలకరించుకుంటూ చక్కగా మనం ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఆనాడు చీకటిలో కొంతమందికి మాత్రమే తను వ్యక్తం చేసిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా వ్యక్తం చేస్తూ తను తాను బహిరంగపరుచుకుంటూ గొప్పగా మన మధ్య ఈ ఉత్సవాలు చేయడం మన అదృష్టంగా మనం భావించాలి. ఈయన ఎలాంటి వాడు అవుతాడో కదా అంటూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అన్నమ్మ అన్నటి ప్రవక్తి చెప్పినప్పుడు, సిమియోను ప్రవక్త చెప్పినప్పుడు యెరూషలేము ప్రజలందరూ కూడా ఒక మాట అన్నారు, ఈయన ఎలాంటి వాడు అవుతాడో కదా, ఎలా ఉంటాడో కదా, ఏ విధమైన అద్భుతాలు చేస్తాడో, ఏ విధంగా ప్రజలు రక్షిస్తాడో అంటూ ఆశ్చర్యపోయారు. ఆయన ఎలాంటి వాడో యెషయా ప్రవక్త మనకు వివరిస్తాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10 నుంచి 11 వరకు ఆయన గురించి ఈ విధంగా అంటాడు. ఆయన శక్తితో పరిపాలన చేయవాడు. శక్తి దైవశక్తి, మానవ శక్తి కాదు. మానవ శక్తి ఖడ్గముతో పాలిస్తుంది, కాలితో ఇతరులను తన్నుతూ అణచిపెట్టుతూ పరిపాలిస్తుంది. ఆయన అలా చేయాలి. ఆయన పరిపాలించేది కరుణతో, దయతో, క్షమతో పరిపాలిస్తాడు. ప్రేమ అన్నటువంటిది ఆయన సామ్రాజ్యం. ఆయన శక్తితో పరిపాలన చేయవాడు. ఆయన బహుమానము తెచ్చి ఉన్నాడు. యెషయా 40వ అధ్యాయంలో అంటాడు, ఆయన బహుమానం తెచ్చాడు. ఏం తెచ్చాడు? ప్రజలందరూ ఎదురు చూశారు. మెస్సయా వచ్చినప్పుడు మెస్సయా మా అందరికి ఏమిస్తాడు? శాంతికరమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు. యుద్ధాలంటూ ఉండవు, ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం అంటూ ఉండదు, రక్తం చిందించడం అంటూ ఉండదు. అటువంటి ఆలోచనకు తాముండదు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఆయన శాంతితోనూ, సమాధానంతోనూ, కరుణతోనూ పరిపాలిస్తాడు. ఆయన వచ్చినటువంటి బహుమానం అది, దేవుడి దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చిన బహుమానం అది అంటూ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తాం. అలాగే ఆయన పరిహారము ఆయన ముందు నడుస్తుంది అన్నాడు. యేసుక్రీస్తు మన పాపముల కోసం చేసేటువంటి పరిహారము ఆయన ముందు నడుస్తుంది అని అంటాడు. ఈ వార్త మనం గమనించాలి. యేసుక్రీస్తు పదే పదే చెప్పారు తన జీవితంలో, నేను శిలువ మీద మరణించాలి, మానవుల పాపముల కోసం నా రక్తాన్ని చిందించాలి అంటూ ఆయన చెప్పినటువంటి వాటిని గుర్తుంచుకోవాలి. అంటే శిలువ ఆయన ముందు ప్రయాణం చేసింది, ఆ తర్వాతే ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. అంటే ఏమిటంటే, మానవుల పరిహారము అన్నటువంటిది, మానవుల పాపముల కోసం ఆయన చెల్లించేటువంటి పరిహారం ఆయన ముందు నడుస్తున్నది అంటూ ఆ రోజే యెషయా ప్రవక్త మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన కాపరి వలె మందను మేపును, కాపరి వలె మందను మేపును అని అంటాడు. కాపరి ఎలా మేపుతాడు? మనకు గొర్రెల కాపరులు ఒక కర్రను పట్టుకొని ఉంటారు. ఒక కర్రను, ఆ కర్ర చివరిలో బిషప్ గారు ధరించేటువంటి కర్రను చూస్తే అర్థమవుతుంది, చివరిలో ఒక వంపు ఉంటుంది. ఆ వంపుతో ఏం చేస్తాడో గొర్రెల కాపరి, పైన ఉన్నటువంటి కొమ్మలను క్రిందికి తీసుకువచ్చి గొర్రెలకు అందిస్తాడు. అలా వారికి ఆహారాన్ని అందిస్తాడు. అలాగే పాలస్తీనాలో రాళ్లలో ఇలా గొర్రె పిల్లలు రాళ్లను ఆ రంధ్రంలో పడిపోయి, ఆ గుంతలలో పడిపోతూ ఉండేవి. వాటికి ఈ కర్రను అందించి అవి పట్టుకున్నప్పుడు అలా పైకి లాగేవాడు. అంటే ఆ వంపు అన్నటువంటిది ఒక కాపలితనాన్ని తెలియచేస్తూ ఉంది. నేను నిన్ను కాపాడుతాను అన్నట్టు. అలాగే ఆ చివరి భాగం ఉన్నటువంటిది కర్రతో సమానం. ఆ కర్ర దేనికి పనికి వస్తుంది? ఎప్పుడైనా కానీ గొర్రె మంద నుంచి తప్పిపోయినప్పుడు, దూరంగా పోయినప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆ
ఆ చివరి నుంచి ఇలా కర్ర ద్వారా తిప్పి పట్టుకొని కాళ్ళు పట్టుకొని కడుపు మీద 2 దెబ్బలు వేస్తాడు. కాళ్ళ మీద కొట్టడు, తల మీద కొట్టాడు, అలా కొట్టి చచ్చి ఊరుకుంటుంది. అలా కొట్టాడు, కడుపు మీద మాత్రమే 2 దెబ్బలు కొడతాడు. అంటే నీవు తప్పిపోకూడదు, మందలో ఉండు, నాతో ఉండు అని చెప్పడానికి. అప్పుడు అది గుర్తుంచుకుంటుంది. ఆ విధంగా కూడా దాన్ని చేస్తాడు. అలాగే ఏదైనా దుష్ట మృగం, క్రూర మృగం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కర్రను ఉపయోగించి ఆ క్రూర మృగాన్ని పారద్రోని తన గొర్రెలను సంరక్షించుకుంటాడు. ఇలా ఆ కర్ర ఉపయోగపడుతూ, అందుకే దావీదు పాడాడు కదా, నీ కర్రయు, నీ బడితయు, నీ కోలయు నన్ను కాపాడును అంటాడు. కోల అంటే అలా ఒప్పుగా ఉన్నటువంటి, బడిత అంటే కర్ర. ఆ 2 కూడా ఎందుకు ఉపయోగించాడంటే ఆ 2 ఆహారాన్ని అందించడానికి, సంరక్షించడానికి, శిక్షించడానికి, ఈ 2 కూడా అది ఉపయోగపడతాయి. అందుకే దావీదు 23వ కీర్తనలో ఆ పదాన్ని ఉపయోగిస్తారు. అంటే ఆయన సంరక్షించేవాడు, నాకు ఆహారాన్ని ఇచ్చేవాడు, అలాగే నేను తప్పిదం చేస్తే నాకు గుర్తు చేసేవాడు, నన్ను గుర్తు చేసేవాడు. తండ్రి కుమారుడు ఏ విధంగా దండిస్తాడో, ఏ విధంగా శిక్షణ ఇస్తాడో అలాగే నన్ను రక్షించేవాడు అంటూ ఆ మెస్సయ్య గురించి యెషయా ప్రవక్త మనకు చెప్తున్నాడు. ఆయన ఎలా ఉంటాడో మనం వివరిస్తూ ఉన్నాడు. కాపరు వలె ఆయన మందను మేపును, గొర్రె పిల్లను తన రొమ్మున ఉంచుకొని కాపాడును అంటాడు. గొర్రె పిల్లను తన రొమ్మున ఉంచుకొని కాపాడును. అలాగా ప్రభు మనందరినీ కూడా అలా కాపాడుతున్నాడు. తన హృదయం దగ్గర ఉంచుకొని కాపాడుతున్నాడు. అలా కాపాడుతున్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉన్నాము అంటాడు యెషయా. అలాగే ఆయన పీడితులను కాపాడువాడు. ఎవరైనా పీడింపబడుతూ ఉంటే, సమాజంలో అడగారిన ప్రజలైతేనేమి, సమాజంలో నిరాదరణకు గురి చేయబడిన వాడైతేనేమి, వారందరినీ ఆయన కాపాడువాడు అంటూ కూడా మనం గుర్తు చేస్తున్నాం. ఆయన సమాధానకర్త, శాంతి నొసగేవాడు. ఆయన అంటాడు, ఆయన న్యాయవంతుడు. న్యాయం అన్నటువంటిది నడికట్టుగా కట్టుకునేవాడు. నడికట్టు అంటే ఆయన నడుము చుట్టూ మనం కట్టుకునేటువంటి త్రాడుతో సమానం. న్యాయం అన్నటువంటిది అలా ధరించేవాడు, అన్యాయం చేసేవాడు కాదు, ఇంకా అన్యాయం సహించేవాడు కాదు, న్యాయం చేసేవాడు. సమాజంలో న్యాయం కోసం పోరాడేవాడు. క్రీస్తు ప్రభు ఎంతగా న్యాయం కోసం పోరాడాడో మనకు తెలుసు. పీడితుల కోసం, అనాథల కోసం, స్త్రీల కోసం, రోగంతో బాధపడే వారి కోసం, వీళ్ళందరి కోసం ఎలాగా ఆయన బాధపడుతూ పోరాడాడో మనకు తెలుసు. ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని నడికట్టుగా ధరించేవాడు. యెషయా ప్రవక్త 11:5 చెప్తారు. అలాగే ఆయన శాంతి నొసగేవాడు. శాంతి ఎలా ఉంటుంది అది కూడా వివరిస్తాడు. ఆయన అంటాడు, తోడేలు గొర్రెపిల్ల, చిరుత మేకపిల్ల, దూడ కొదమ సింగము, ఆవు ఎలుగుబంటి, సింహము ఎద్దు, చిన్నపిల్లవాడు త్రాచుపాము. మనం గమనిస్తే ఇవన్నీ కూడా పరస్పరము వైరము కలిగేటువంటి, ప్రకృతి సహజంగా వైరము కలిగినటువంటి అవి 2 కూడా ఉండడానికి సాధ్యం కాదు. కానీ ఆయన సాధ్యం చేస్తాడు. అంటే అటువంటి శాంతి సమాధానం ఈ లోకం అనుభవిస్తుంది అని చెప్తారు. అటువంటి శాంతి సమాధానం ఈ లోకం అనుభవిస్తుంది. ఇది చరిత్రలో నిజమైనటువంటి ఒక సత్యము. క్రీస్తు ప్రభు బోధన నమ్ముకున్నటువంటి పాశ్చాత్య దేశాలు ఇదివరకు యుద్ధాలు చేసేవి. అలెగ్జాండర్ గురించి మనం విన్నాం, ఎంత రక్తపాతం చెందించాడో మనం విన్నాం. ఆయన క్రీస్తు పూర్వం జీవించిన వాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన సిద్ధాంతాలు నమ్మినటువంటి వారు, ఆయన ప్రేమ సూత్రాలు నమ్మినటువంటి వారు, ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని ఆలింగనం చేసినటువంటి వారు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేయలేదు. ఒకరో ఇద్దరు దుర్మార్గులు యుద్ధం చేశారు నిజమే. కానీ ప్రజలు మాత్రం ప్రభు సిద్ధాంతాలు నమ్ముకొని శాంతిగా జీవించడానికి ప్రయత్నం చేశారు. శాంతికరమైన జీవితం జీవిస్తూ ఇతరులు కూడా శాంతిగా జీవించాలని వారు నమ్మకుండా విశ్వసించారు. ప్రభు సిద్ధాంతాలు అంత గొప్పగా పనిచేశాయి. అంటే పరస్పర వైరమంటూ ఉండదు అంటూ ప్రభు మనకి యెషయా ప్రవక్త చెబుతూ ఆ ప్రభు రాజ్యంలో సాధ్యమవుతుంది అంటూ ఆయన చెప్పడాన్ని మనం గమనిస్తాం. ఆయన పరిశుద్ధత ఈ వైరాన్ని అధిగమిస్తుంది.
ఈ పరస్పర వైరం ఉంటుంది, మనుషులలో కూడా ఈ వైరం ఉంటుంది. కానీ ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన నైర్మల్యం ఇవన్నీ కూడా వీటిని అధిగమిస్తాయి. వాటిని అధిగమించి వారిని కరుణతోనూ ప్రేమతోనూ నింపుతాయి. మనం చూస్తున్నాం కదా, ఎంతటి కఠినాత్ములైన ప్రభు చెప్పిన మాటలకు స్పందిస్తూ జీవితాన్ని మార్చుకున్నట్టు మనం ఎన్నో వింటాం. శిలువ మీదే ఒక కఠినాత్ముడు తన మనసు మార్చుకొని ప్రభు వైపు వెళ్ళడం మనం గమనిస్తాం. అలా ఎంతోమంది తమ జీవితాలు మార్చుకుంటారు. కాబట్టి ఆయన కరుణ అన్నటువంటిది ఈ వైరం అన్న దాన్ని అధిగమిస్తుంది. ఆయన రాజ్యం అలా ఉంటుంది అని యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ఈ విలువలు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. హింస ఉండదు, ద్వేషం ఉండదు, వైరం ఉండదు, పగ, విద్వేషాలు, వైషమ్యాలు, అసూయలు, కొట్టెతనము ఇటువంటివి ఉండవు. క్రైస్తవ సమాజంలో శాంతి, ప్రేమ, కరుణ, క్షమ, దయ ఇవి ఉంటాయి. ఇవి స్థాపించడానికి ఆయన వచ్చారు. ఆయన స్థాపించిన రాజ్యంలో సంఘస్థులైన వారు, పౌరులైన వారు ఈ విలువలు సాధించాలి, ఈ విలువలు పుణిపుచ్చుకోవాలి. కానీ వైషమ్యాలు కాదు అంటూ యెషయా ప్రవక్త మనందరికీ వివరిస్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా హ్యాపీ క్రిస్మస్ అని అందరూ ఒకరితో ఒకరు చెప్పుకుంటాము. ఇంతకు ముందుగా మీరందరూ కూడా ఒకరితో ఒకరు కొన్ని గిఫ్ట్స్ ఒకరితో పంచుకొని ఉంటారు. షేరింగ్ ఆఫ్ గిఫ్ట్స్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు గిఫ్ట్స్ ఇవ్వాలి? మామూలుగా ఈస్టర్ పండుగ ఇవ్వము కదా, లేదా వేరే పండుగలకు ఇవ్వము. ఎందుకు ఈరోజు గిఫ్ట్స్ ఇస్తాము అంటే దానికి ఒక పరమార్థం. అది ఇక్కడ పై నుండి ప్రారంభమైంది. ఎక్కడ దేవాది దేవుడు, తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంతో పంచుకున్నాడు. ఈ లోకంతో పంచుకున్నాడు. అది అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి కానుక. ఈ లోకానికి కానుక ఇచ్చాడు. యోహాను అన్నాడు కదా, ఆయన ఈ లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. తన కుమారుని ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానము అన్నిటికంటే అత్యున్నతమైనది, మహాపవిత్రమైనది. ఆ అత్యున్నతమైనటువంటి ఆ బహుమానంలో మనము కూడా భాగం పంచుకుంటూ మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనం ఒకరితో ఒకరు మన సహోదరత్వాన్ని పంచుకుంటూ మన బహుమానాన్ని పంచుకుంటాం, గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. హ్యాపీ క్రిస్మస్ అంటాం. క్రీస్తు పుట్టిన సందర్భంగా మన సంతోషాన్ని అలా వ్యక్తం చేస్తాం. దేవుడు మనతో ఏ విధంగా ఆ అత్యున్నత కానుకను పంచుకున్నాడో మనం కూడా ఇతరులతో ఆ సంతోషాన్ని పంచుకుంటాము. అదే క్రిస్మస్లోని పరమార్థం. అటువంటిది మన జీవితంలో మనం ఎప్పటికి కూడా నెరవేర్చాలి. తండ్రి దేవుడు తన కుమారుణ్ణి మనతో పంచుకున్నాడు, మనకి ఇచ్చేశాడు, ఈ లోకానికి ఇచ్చేశాడు. ఈ లోకంలో ఈ లోకం కోసము కుమార నీవు ప్రాణత్యాగం చేయి, నీ రక్తాన్ని చిందించు, ఈ లోకం ఎలా జీవించాలో వాళ్ళకు నేర్పించు అంటూ పంపించాడు. అలాంటి రక్షకుడు మనందరూ కూడా నేర్పించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు. ఎన్ని గొప్ప సూక్తులు చెప్పాడు, చిన్న చిన్న విషయాలు కూడా మనకు బోధించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు. అలాగే మనం చేసేటువంటి పాపములకు తాను పరిహారంగా తన రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించాడు. అటువంటి గొప్ప రక్షకుడు మన రక్షకుడు, మన దేవుడు, మన దైవసుడు మన మధ్య పుట్టినటువంటి రోజు. ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఒకరితో ఒకరు మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన కానుకలు పంచుకుంటాం. ఆ అత్యున్నత కానుకలు గమనించండి. ఆయన దేవుడు మనకిచ్చాడు, ఆ కానుకలు మనకిచ్చాడు. ఆ కానుకను ఆరాధిద్దాం. ఆ కానుక క్రీస్తు ప్రభువు ఆయన కాళ్ళు పట్టుకొని వచ్చే క్రిస్మస్ వరకు తండ్రి మాకు కాపాడు, మాకు వచ్చేటువంటి సకల అవసరములందు మాకు తోడినట్టుగా ఉండు, మా జీవితంలో నీవు తెచ్చినటువంటి శాంతి సమాధానం మాకు ఇవ్వు, మా కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించు, అస్వస్థతను పోగొట్టు, మా సమాజంలో ఉన్నటువంటి అనేక విద్వేషాలను తొలగించు, మేమందరం కూడా సంతోషంగా జీవించడానికి నీవు మాకు సహాయం చేయి, మమ్మల్ని కాపాడు. మేము పాపాత్మలము, మేము దయలేని వారము, మేము కొండెతనం చెప్పేవాళ్ళము, అనేక విధములుగా నీకు ద్రోహం చేసేవాళ్ళము. అయినప్పటికీ నీ దయ మమ్మల్ని ఆవరిస్తున్నది, నీ రక్తము మా పాపములను కడిగివేసి ఉన్నది, కాబట్టి మమ్మల్ని కరుణించు అంటూ ప్రార్థన చేసేటువంటి సమయం క్రిస్మస్ సమయం.
ఈ సమయాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకుందాం. మన జీవితంలో ప్రవేశించినటువంటి ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు ప్రభును ఆరాధిద్దాం. మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు మనం సమర్చించబడి, ముఖ్యంగా మన పిల్లలను వారి విద్యాబుద్ధులతో మంచి సంస్కారంతో వారు ఎదిగేట్లుగా సహాయం చేయమని వారి యేసుని ప్రార్థన చేద్దాం. ఈరోజు సంతోషంగా గడుపుతూ దేవుడిచ్చినటువంటి కానుకను మన జీవితంలో గొప్పగా అనుభవిస్తూ మన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూ ఈ క్రిస్మస్ను అర్థవంతంగా జరుపుకుందాం.